అల్లూరి సీతారామరాజు పుట్టకముందే ఇంకొక మన్యం వీరుడు ఉండేవాడు. 20 ఏళ్ల వయసులోనే బ్రిటిష్ వాళ్ళని వణికించి ఒక ఆర్మీ రెజిమెంట్ ఆయన పేరుని యుద్ధ నినాదంగా వాడుకునే పోరాట స్ఫూర్తి. ఇండియన్ పార్లమెంట్ లో ఉన్న ఏకైక ట్రైబల్ హీరో ఫోటో ఆయనదే. ఇతడు రాజులా జన్మించలేదు, సైన్యాలు లేవు, రాజ్యాలు లేవు, కానీ బ్రిటిష్ సామ్రాజ్యమే వణికిపోయింది. జార్ఖండ్ అడవుల్లో పుట్టిన ఒక సాధారణ బాలుడు ప్రజలు పూజించే దేవుడు ఎలా అయ్యాడు, అది మన త్రై టాక్స్ ఛానల్లో తెలుసుకుందాం వివరంగా. ఒక 24 ఏళ్ల కుర్రాడు అడవిలో ఫ్రెండ్స్ తో కూర్చొని మాట్లాడుతూ ఉండగా సడన్ గా దూరం నుంచి కొండలోంచి తుపాకులు శబ్దాలు వినిపించాయి. ఈ కుర్రాడు గుండెల్లో గుబులు పట్టుకుంది, ఏదో కీడు జరిగిందేమో అని. కానీ పక్కనున్న ఫ్రెండ్స్ మాత్రం ఏం కంగారు పడకరా, ఈ బ్రిటిష్ కుక్కలు వేటాడుతున్నారని జంతువుల్ని అన్నారు. కానీ ఆ సమాధానం ఇతని మనసు కుదుట పరచలేకపోయింది. ఏమోరా, నేనైతే వెళ్తాను, మీరు వస్తే రండి, లేకపోతే లేదని ఫ్రెండ్స్ తో పాటు పరిగెడుతున్నారు కొండ మీదకి. పైకి చేరుకోకముందే ఈ మధ్యలోనే గాలంతా రక్తపు వాసనతో కమ్మేసింది. తీరా కొండ మీదకి వెళ్లి చూస్తే తన వాళ్ళు, బంధువులు, స్నేహితులు, చిన్నపిల్లలు అందరినీ పెట్టల్ని కాల్చినట్టు కాల్చి చంపేసి కొండని శవాల దెబ్బ చేశారు. ఒక చిన్నపిల్ల శవం మీద బెర్సాన్ని పట్టించిన వారికి 500 రూపాయలు బహుమానం అని ఆ పాప శవం మీద పెట్టుంది. అసలేం జరిగింది? పోరాటాలు రాత్రికి రాత్రి పుట్టినవి కాదు, ఎన్నో ఏళ్ల అణిచివేత వీరులను పుట్టిస్తోంది. అటువంటి వీరుడే బిర్సా ముండా. భారతదేశంలో చాలా ట్రైబ్స్ ఉన్నాయి. మన RRR మూవీలో ఎన్టీఆర్ గోండి జాతికి చెందినట్టు జార్ఖండ్ లో ముండా అనే ట్రైబ్ ఉన్నారు. ఆ ముండా ట్రైబ్ కి చెందినవాడే ఈ బిర్సా. బిర్సా పుట్టక ముందు ఆయన తండ్రి సుగ్నా ముండా సొంత ఊరు అయిన ఉలిహాతులో ఉండేవాడు. ఒకనాడు ఆ ఊరికి ఇంకో పక్కనున్న ఊరికి గొడవలు జరుగుతుంటే అవతల వాళ్ళని రెచ్చగొట్టింది మన ఊరు వాళ్లే అని ఆ 2 ఊర్ల పెద్ద మనుషుల మధ్య ఒప్పుకున్నాడు ఆయన. ఆ విట్నెస్ చెప్పినందుకు గాను పంచాయతీ అయిపోయిన తర్వాత సొంత ఊరు వాళ్ళు ఎవరైతే గొడవ పడ్డారో వాళ్ళందరూ సుగ్నా దగ్గరికి వచ్చి, వీడు పెద్ద హరిశ్చంద్రుడు రా, నిజాలు మాత్రమే చెప్తాడంట, బోడిగాడు పక్కూరోళ్ల ముందు మన పరువంతా తీశాడు, ఇలాంటి మన మధ్య ఉంటే ఏంటి లేకపోతే ఏంటి అని ఆ ఊరు నుండి సుగ్నా ముండా కుటుంబాన్ని వెళ్లగొట్టారు. నిజం చెప్తే పాపం అయిపోయింది ఈ కాలంలో, ఏంటో ఈ కర్మ, సొంత ఊరిని వదిలి వెళ్లిపోవాల్సి వస్తుంది అని బాధపడుతూ గర్భవతి అయిన భార్యని పిల్లల్ని తీసుకుని అడవి మార్గంలో తల మీద సామానంతా పెట్టుకుని ఉలిహతు నుండి చల్కాడ్ అనే గ్రామానికి చేరుకున్నారు. ఇంక చల్కాడ్ లో కనీసం మట్టి గోడలు కూడా లేని బ్యాంబూ తడికలతో కట్టిన ఇల్లు కడితే పిల్లలు అమాయకంగా, మనం ఎప్పుడు మంచి ఇంట్లో ఉంటాం నాన్న అందరిలాగా అని అడిగారు. సుగ్నా కళ్ళల్లో నీళ్లు, గొంతు చోకైపోయింది, కనీసం మాట కూడా రావడం లేదు బాధతో. పిల్లలకి ఏం సమాధానం చెప్పాలి అని. ఇంకా భర్త బాధ చూసి ఆ గర్భవతి ఒక చేతితో పొట్టని ఇంకో చేతితో కన్నీళ్లు తుడుచుకుంటూ, నాన్నని కాసేపు పడుకోనివ్వండి, మీకు అన్నం పెడతాను రండి అని లేస్తూ ఉంటే పురిటి నొప్పులు స్టార్ట్ అయ్యాయి. అప్పటి వరకు ప్రసాదంగా ఉంది వాతావరణం, ఏంటో గాలి వీస్తుంది వేగంగా. సుగుణ దగ్గరలో ఎవరన్నా మంత్రసాన్ని దొరుకుతుందేమో భార్యకి ప్రసవం చేయడానికని లాంతన్ పట్టుకుని అడవిలో వెళ్తూ ఉండగా ఆకాశంలో ఒక తోకచుక్క వీళ్ళు ఉన్న చాల్కాడ్ ఊరు నుండి సొంత ఊరు అయిన ఉలిహతు వైపు వెళ్ళింది. మంత్రసాన్ని ప్రసవం చేశాక మీ తెగవారికి మంచి రోజు అయిన గురువారం నాడు పుట్టాడు ఈ బిడ్డ, సో అడవిద ఆశీస్సులు బలంగా ఉంటాయని చెప్పి వెళ్లిపోయింది. గురువారం పుట్టాడు కాబట్టి బిర్సా అని పేరు పెట్టి ఇంటి పేరుగా వాళ్ళ తెగ పేరు ముండాని కలిపి బిర్సా ముండా నామకరణం చేశారు. సుగ్నా యొక్క పిల్లలు అందరూ కూడా ఎదుగుతూ ఉంటే పేదరికం వల్ల వాళ్ళని పోషించలేకపోతున్నాడు. అదే సమయంలో వీళ్ళ జీవితంలోకి క్రిస్టియానిటీ ఎంటర్ అయింది. ఈ 1600 సంవత్సరంలోనే బ్రిటిష్ వాళ్ళ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు మన భారతదేశానికి వచ్చారు. కానీ 1813 వరకు బ్రిటిష్ వాళ్ళ గవర్నమెంట్ డైరెక్ట్ గా మన దేశం యొక్క మ్యాటర్స్ లో ఇన్వాల్వ్ అవ్వలేదు. ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు చాలా కరప్షన్ చేస్తున్నారని ఇంకా బ్రిటిష్ గవర్నమెంట్ డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అవ్వాలనుకుంది భారతదేశంలో. దానికోసమే 1813లో చార్టర్ యాక్ట్ ఒకటి ప్రవేశపెట్టారు. మీరు కావాలంటే టీ అమ్ముకోండి, లేదా చైనా వాళ్ళు ఏమైనా వస్తువులు ఇస్తే అవి అమ్ముకోండి, అంతే తప్ప భారతదేశంలో ఇంక ఇన్వాల్వ్ అవ్వద్దు అని చెప్పేశారు ఈస్ట్ ఇండియా కంపెనీకి. ఇక 1813 చార్టర్ యాక్ట్ ప్రవేశపెట్టిన తర్వాత భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళు బజార్ చేసేశారు. అప్పటి వరకు ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు మాత్రమే ఉండేవాళ్ళు. ఇక నుంచి మిగతా మర్చెంట్స్ అందరూ వ్యాపారం చేసుకోవచ్చు, భారతదేశంలో ఏదైనా అమ్ముకోవచ్చు. బ్రిటన్ లో ఆల్రెడీ ఇండస్ట్రియలైజేషన్ అయిపోయింది మనకంటే ముందే. సో వాళ్ళు మెషిన్స్ చేసిన వస్తువులు మన వాళ్ళు చేతితో చేసిన వస్తువుల కంటే చవక. సో చీప్ ప్రైస్ అని మన వాళ్ళు వాళ్ళ మీద డిపెండ్ అవడం వల్ల ఈజీగా బానిసలు అయిపోయాం వాళ్ళకి. ఈ అమ్మడానికి వచ్చిన మర్చెంట్స్ తో పాటు క్రిస్టియన్ మిషనరీస్ కూడా పంపించారు బ్రిటిష్ వాళ్ళు. ఇది కూడా ఆ చార్టర్ యాక్ట్ లో భాగమే. మిషనరీస్ ని పంపించి భారతదేశంలో ఉన్న ప్రజలందరినీ క్రిస్టియన్స్ గా మార్చడం అనేది ఎంత సీరియస్ గా తీసుకున్నారంటే, ఎంతమంది ప్రైమ్ మినిస్టర్లు మారినా అది మాత్రం లైట్ తీసుకోలేదు. ఇండియాలో క్రిస్టియానిటీ స్ప్రెడ్ చేయడం కోసం ఈ మిషనరీస్ కి సెపరేట్ గా ఫండ్ అరేంజ్ చేశారు. వీలైతే డబ్బు ఇచ్చైనా కన్వర్ట్ చేయండి అని. ఇండియా అంతా మోస్ట్లీ హిందూ ధర్మాన్ని ఫాలో అవుతారు. సో వాళ్ళ ప్లాన్ ఏం చేశారంటే, మన గ్రంథాలన్నీ ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చేసి వాటిని వక్రీకరించి మన వైపే అగెనిస్ట్ గా వాడమన్నారు. ఫర్ ఎగ్జాంపుల్, హిందూయిజం అనేది డెన్ ఆఫ్ డార్క్నెస్ అని, హిందూయిజం అనేది మనుషుల్ని చీకట్లోకి తోసేస్తుందని, మూఢనమ్మకాలు చాలా ఉంటాయని, హిందూయిజం వల్ల ఈ చదువు సందే ఏమీ అబ్బదు, పాములు పట్టుకోవడం, ఏనుగులు తోలుకోవడం లాంటివి చేసుకుంటా ఉంటారు. అదే మా ఇంగ్లీష్ చదువుకున్నారనుకోండి, మీకు ఎంచక్క ఉద్యోగాలు వస్తాయి. మామూలుగా హిందూస్ కి ఎవరికి ప్రమోషన్స్ రావు, కానీ క్రిస్టియన్స్ గా మారి ఇంగ్లీష్ నేర్చుకుంటే పెద్ద పెద్ద ప్రమోషన్లు కూడా వస్తాయి అని అందరికీ ఎరేసి క్రిస్టియన్స్ గా మార్చడం మొదలు పెట్టారు మిషనరీస్.
ఒక రకంగా బ్రిటిష్ వాళ్ళ కొంప ముంచింది కూడా ఇదే. ఎందుకంటే బిర్సా ముండా టాపిక్ పక్కన పెడితే సిపాయి మ్యూటినీ, అదే 1850s అండ్ సిపాయిల తిరుగుబాటు దేని వల్ల వచ్చింది? అన్ని పాలసీలు క్రిస్టియన్స్ కి అనుకూలంగా చేస్తున్నారని ఈ బుల్లెట్ యొక్క కార్ట్రిడ్జెస్ పంటితో లాగాలి, వాటినేమో ఆవు కొవ్వుతో పంది కొవ్వుతో చేశారు. అది ముస్లింలకి హిందువులకి సరికాదు. సో ఇంకప్పుడు మంగళ పాండే తిరుగుబాటు చేశాడు కదా. ఇండియన్స్ అందరినీ మత మార్పిడి చేయాలని ఎంత సీరియస్ గా తీసుకున్నారంటే వన్ ఆఫ్ ది బ్రిటిష్ పిఎం పామస్టన్ మన క్రైస్తవ మతాన్ని వ్యాప్తి చేయడం అనేది కేవలం మన బాధ్యత కాదు, మన ఇంట్రెస్ట్ కూడా అయి ఉండాలి. వీలైనంత వరకు భారతదేశంలో నలుమూలలకి ప్రతి మనిషికి క్రిస్టియానిటీ చేరాలని ఆదేశాలు జారీ చేశాడు. ఈ మిషనరీ వాళ్ళు మొదట్లో చేపలు పట్టే వాళ్ళని, ట్రైబ్స్ ని, వాళ్ళని మాత్రం ఎక్కువ క్రిస్టియన్ మతంలోకి మారుస్తుండేవారు. అదే టైంలో బిర్సా ముండా కూడా బాప్తిజం ఇచ్చి మతం మార్చారు. బిర్సా వాళ్ళ తండ్రి సుగుణా ముండాని జర్మన్ కేథలిక్ ప్రచారకుడు చేశారు. ఈ బిర్సా ముండా ఉండే తెగవాళ్ళు, మిగతా తెగవాళ్ళు ఉండే ఈ చోటా నాగ్పూర్ ప్రాంతంలో క్రిస్టియన్స్ గా మాస్ కన్వర్షన్స్ చేశారు కొన్ని లక్షల మందిని. అలా క్రిస్టియన్ మతం పుచ్చుకున్న బిర్సా ముండా దేవుడు ఎలా అయ్యాడు? భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళ పవర్ పెరిగినాక వాళ్ళకున్న మెయిన్ ఛాలెంజ్ భూమి శిస్తు, ల్యాండ్ రెవెన్యూ కలెక్ట్ చేయడం. కానీ భారతదేశ జనాభాతో పోలిస్తే బ్రిటిష్ వాళ్ళు ఉంది గుప్పెడు మంది. సో అన్ని చోట్లకి వెళ్ళి వసూలు చేయలేరు అంత డబ్బుని. అప్పుడు పర్మనెంట్ సెటిల్మెంట్ యాక్ట్ తీసుకొచ్చి లోకల్స్ మీద డిపెండ్ అవ్వడానికి అక్కడున్న జమీందారుల్ని, వ్యాపారస్తుల్ని, వడ్డీకి తిప్పుకునే వాళ్ళని, వీళ్ళందరినీ డీకూస్ అంటారు. ఈ డీకూస్ అందరికి ఆ ట్రైబల్ పీపుల్ పండించుకునే పంటల భూముల్ని వీళ్ళ సొంతం చేసి ఫుల్ అధికారం ఇచ్చారు భూమి శిస్తు కలెక్ట్ చేయమని. కానీ కొన్ని వందల సంవత్సరాలుగా ఈ ముండా తెగవారు కుంట్ కట్టి అనే పద్ధతిని ఫాలో అవుతున్నారు. అంటే అడవినంతా చదును చేసి పంటలు పండించి ఆ ల్యాండ్ ని అగ్రికల్చర్ ల్యాండ్ కి కన్వర్ట్ చేసి దాని మీద బ్రతుకుతారు. అంటే ఆ భూమి వారందరిది, ఏ ఒక్కడి సొంతమో కాదు, జాయింట్ ఓనర్షిప్ అన్నమాట. అలా కలిసిమెలిసి ఉండే వారి మీద ఈ జమీందారులు, డబ్బును వాళ్ళ డీకోస్ అంతా బ్రిటిష్ వాళ్ళ మోచేతి నీళ్లు తాగుతూ ఈ భూములు బ్రిటిష్ వాళ్ళు మాకు రాసిచ్చారు, సో మీరు కట్టాల్సిన శిస్తు మాకే అని యజమాయిషి చలాయించడం మొదలు పెట్టారు. పాపం అమాయకులు సరే అని శిస్తు కడుతూనే ఉన్నారు. రుచి మరిగిన మృగం ఇంకా ఇంకా కావాలనుకున్నట్లు ఈ బ్రిటిష్ వాళ్ళు కూడా కట్టాల్సిన శిస్తుని ఇంకా పెంచారు. దానికి తోడు బెత్ బగారి వ్యవసాయం కోసం మాత్రమే కాదు, బ్రిటిష్ వాళ్ళు చేస్తున్న ప్రాజెక్టుల్లో ఒక్క పైసా కూడా చెల్లించకుండా వీళ్ళని బానిసల్లా పనిచేయించుకునేవారు వీళ్ళతో. ఈ మధ్యలో ఉన్న డీకోస్ అత్యాశకు పోయి బ్రిటిష్ వాళ్ళు అడిగిన దానికంటే ఎక్కువ వీళ్లు వేసుకుని ఆ అమాయకులు రక్తం తాగుతున్నారు. బలవంతంగా కానీ, డబ్బు ఆశ చూపించి కానీ క్రిస్టియన్ మతంలోకి మార్చడం, నువ్వు 36 అంటే నువ్వు 72 అని హేళన చేసుకుని వాళ్ళల్లో వాళ్ళకి గొడవలు మొదలయ్యాయి. ఈ రచ్చంతా చూసి ఈ అటవీ ప్రాంతంలో ఉండే తెగల పెద్దలు, అంటే సర్దార్స్ అంటారు వాళ్ళని, అంటే పంజాబీ సర్దార్లకి వీళ్ళకి సంబంధం లేదు, వీళ్ళు వేరే సర్దార్లు అన్నమాట. ఈ ట్రైబ్స్ కి పెద్దలైన సర్దార్లంతా శాంతిగా అహింసా మార్గంలో వెళ్తూ గొడవలే చేయకుండా బ్రిటిష్ వాళ్ళని బ్రతిమలాడడం, రిక్వెస్ట్ పెట్టడం, మహా అయితే వాళ్ళ ఆఫీసుల ముందు కూర్చొని న్యాయం జరగాలని ధర్నాలు చేయడం, ఇలాంటివి మాత్రమే చేస్తున్నారు. ఇంకా బ్రిటిష్ వాళ్ళు కూడా సర్లే ఏడవకండి అని ఏదో ముష్టేసినట్లు చోటా నాగ్పూర్ టెనెన్సీ యాక్ట్ 1869లో తీసుకొచ్చారు. ఈ అమాయక ట్రైబల్ పీపుల్ కి ఏదో సహాయం చేస్తున్నట్టు బిల్డప్ ఇచ్చారు, కానీ దానివల్ల ఏ ఉపయోగం లేదు. ఈ డీకూస్ వీళ్ళని పీడుస్తూనే ఉన్నారు. ఇంకా ముండా తెగవారు అహింసా మార్గంలో ఉద్యమం చేస్తుంటే ఇంకొన్ని తెగలు కూడా వచ్చారే వీళ్ళతో, ఎస్పెషల్లీ వరావోన్ అనే తెగవారు. కొన్నాళ్ళకి ఇలా బ్రతిమలాడితే పనవదని మేము శిస్తు కట్టు ఏం చేస్తావో చేసుకొని మొరాయించారు. ఇంక జమీందారుల దగ్గర చాలా బలగా ఉంది, సో ఫోర్స్ఫుల్ గా లాక్కున్నారు శిస్తుని. అయినా కూడా పాపం ఆ సర్దార్లు తిరగబడకుండా తంటాలు పడుతూనే ఉన్నారు. ఇంకా ఆ సర్దార్ మూవ్మెంట్ జరుగుతున్న చోటుకి కొంచెం దూరంలోనే ఉన్న చాయ్ బసా మిషన్ లో ప్రవచనం చెప్తున్నారని క్రిస్టియన్ గా మారిన బిర్సా డేవిడ్ వచ్చాడు. ఆ టైంలో బిర్సా ముండా జర్మనీ మిషనరీ స్కూల్లో చదువుతున్నారు. ఈ మతం పుచ్చుకున్న బిర్సా డేవిడ్ చాలా తెలివిగా ఉన్నాడు, వేగంగా అన్ని నేర్చుకుంటున్నాడని ఒక ఫాదర్ డాక్టర్ నాట్రాట్ ఈ పిల్లాన్ని చేరదీసి క్రిస్టియానిటీ పుచ్చుకుంటే సరిపోదు, మన చుట్టూ ఉన్న 10 మందిని కూడా మనలో చేర్చాలి, అదే అసలైన నమ్మకస్తుడు చేసే పని అని ఎంకరేజ్ చేశాడు క్రిస్టియానిటీలోకి మార్చమని అందరినీ. నేను చెప్పినట్లు చేస్తే ఆ సర్దార్ లాగా మీరు తంటాలు పడాల్సిన పని లేదు, మీ భూములు నేను ఇప్పిస్తాను, సో అందరినీ క్రిస్టియన్స్ గా ముందు మార్చు అని మాటిచ్చాడు. అబ్బా ఈ ఫాదర్ ఎంత మంచోడు, మా కష్టాలు తీరుస్తా అంటున్నాడు. ఇప్పటివరకు ఎవ్వరూ రాలేదు ముందుకు మాకు సహాయం చేయడానికి, బహుశా యెహోవానే ఈ రూపంలో వచ్చాడేమో అనుకున్నాడు బిర్సా డేవిడ్. ఇంక ఈ పిల్లాడు బిర్సా డేవిడ్ ముండా తెగలో ఉన్న వారందరినీ క్రిస్టియన్స్ గా మారండి, మన కష్టాలన్నీ పోతాయని ఎంకరేజ్ చేయడం మొదలు పెట్టాడు. ఈ బిర్సాకి చిన్నప్పటి నుంచి వైష్ణవిజం ఫాలో అయ్యే ఒక స్వామీజీ తెలుసు. ఆ స్వామీజీ బిర్సాకి ఫిలాసఫీస్ అన్ని కూడా కథల రూపంలో చెప్తూ ఉండేవాడు చిన్నప్పటి నుంచి. సో ఆ కథల్లో కృష్ణుడి గురించి విని వేణువు మీద ఇంట్రెస్ట్ పుట్టింది. సో అప్పటి నుంచి కూడా పశువులు కాయడానికి ఎప్పుడు అడవిలోకి వెళ్ళినా ఫ్లూట్ వాయిస్తూ ఉండేవాడు. అలా ఒకనాడు పశువుల్ని మేపుతూ అడవిలో ఫ్లూట్ వాయిస్తుంటే ఈ జమీందారులు అందరూ కూడా అతని దగ్గరికి వచ్చారు. శిస్తు ఎక్కడ ఇంకా కట్టలేదు ఏంటని. ఏంటి బెదిరిస్తున్నారు, మా ఫాదర్ చెప్తాను ఉండండి అని ఫ్లూట్ పట్టుకుని ఆ డాక్టర్ నాట్రాట్ దగ్గరికి పరిగెట్టి, సాములోరు ఈ జమీందారులంతా కూడా మమ్మల్ని శిస్తు కట్టమని పీడుస్తున్నారండి, మీరు మతం మారితే సహాయం చేస్తా అన్నారు కదా, ఇప్పుడు ఆ సమయం వచ్చింది, కొంచెం సహాయం చేయండి అని అడిగితే ఆ ఫాదర్ అసలు రంగులు అప్పుడు బయటపడ్డాయి. మీరు నిజంగానే అడిగి మనుషులు రా, నేను 100 చెప్తాను అన్ని నమ్మేస్తారండి, సహాయం లేదు, నీ పాడు లేదు, ఇంకోసారి నాకు కనిపించేవాడు కాళ్ళు చేతులు అరగకూడదు అందబే అని కసురుకున్నాడు.
బిర్సా ఇంకా ఏడ్చుకుంటూ అడవిలోకి పరిగెట్టాడు. చుట్టూ చెట్లు తప్ప ఓదార్చడానికి ఎవ్వరూ లేరు. ఇంకా ఏడు బాబు ఎదురు తిరగాలనుకున్నాడు. బాధని బలంగా మార్చుకున్నాడు. వేణువు పడేసి విల్లును పట్టుకున్నాడు. మారిన మతాన్ని వదిలేసి మళ్లీ బిర్సా ముండా అయ్యాడు. ఈసారి తెగలో ఒకటిగా కాదు, ఆల్రెడీ తెగలో అందరికీ తెలుసు బిర్సా పుట్టినప్పుడు తోకచుక్క రాలింది అని. పవిత్ర దినమైన గురువారం రోజు పుట్టాడని కూడా. దానికి తోడు ఆ వైష్ణవిజం ఫాలో అయ్యే స్వామి వల్ల ఇతనికి ఫిలాసాఫికల్ నాలెడ్జ్ కూడా చాలా వచ్చింది. సో అందరికంటే స్పెషల్ గా నిలిచాడు. ఇప్పుడు బిర్సా ఇప్పుడు వాళ్ళ తెగ ముందుకు వెళ్లి, నేను దేవుడు పంపిన దోతని, ఈనాటి నుంచి మీరు ఎవ్వడికి శిస్తు కట్టాల్సిన పని లేదు, ఎవడైనా వస్తే మీ ముందు నేను నిల్చుంటా అని ధైర్యాన్ని ఇచ్చాడు. అప్పటి వరకు జస్ట్ బిర్సా, ఇప్పటి నుండి భగవాన్ బిర్సా ముండా అని పిలవడం మొదలు పెట్టారంతా. మెల్లగా ముండా తెగవారితో మిగతా తెగల వారిని కూడా కలుపుకుంటూ కమ్యూనల్ మొబిలైజేషన్ స్టార్ట్ చేశారు. ఎక్కడ వీలుంటే అక్కడ స్పీచ్లు ఇవ్వడం మొదలు పెట్టాడు. మనం ఇక్కడే పుట్టాం, ఇక్కడే పోతాం, ఈ నేలను దున్నింది మనం, బంగారం పండించింది మనం భయపడాల్సింది కేవలం ప్రకృతికి మాత్రమే. ఎవడో చింతపండు అమ్ముకోవడానికి వచ్చి మనల్ని తొక్కేదేంటి? ఈ నేల, ఈ అడవి, ఈ నీరు ఇవన్నీ మనందరివి, ఇవి లాక్కునే హక్కు ఏ కుక్కకి లేదు అని ఒక కొత్త మతాన్ని ఫామ్ చేశాడు. దాంట్లో వైష్ణవ సిద్ధాంతాలని, ముండా తెగ ఆచారాలను కలిపి ఏకేశ్వర ఆరాధన అనే కొత్త మతాన్ని ఫామ్ చేశాడు. అంటే సింగిల్ గాడ్ ని వర్షిప్ చేయడం అనమాట. అలా సింగిల్ గాడ్ ని వర్షిప్ చేయమని చెప్పినా కూడా ఆ తెగవారంతా అమాయకులు పాపం ధైర్యాన్ని ఇచ్చిన బిర్సానే దేవుడిగా పూజించడం మొదలు పెట్టారు. అందుకే భగవాన్ బిర్సా ముండా అనేవారు. అడవిలో ఉండే తెగల వారందరికీ తెల్లవాడిని నమ్మొద్దని చెప్పారు. తెల్లవాడు ఆఫీసర్ కానివ్వు, చర్చిలో ఫాదర్ కానివ్వు, సాహెబ్ ఏక్ టోపీ హే, వాళ్ళందరిది దరిద్రపు గుంట నక్కల బుద్ధే అని మన ధర్మాన్ని మనం ఫాలో అవుదాం, మన భూమిని మనమే దున్నుకుందాం అన్నాడు. అక్కడితో ఆగకుండా ఈ బ్రిటన్ దేశం అనేది నీటిలో ఉండే ఒక లంక. ఆ లంకను ఏలుతుంది మండోదరి. ఆ రాక్షస రాజ్యం పోవాలి, మన స్వరాజ్యం తిరిగి రావాలి అని మహా తుఫాను అంటే ఉల్గులాన్ మూవ్మెంట్ ని స్టార్ట్ చేశాడు. అది కూడా క్రిస్మస్ కి ఒక రోజు ముందు, అంటే డిసెంబర్ 24వ తారీఖున. ఇంకా బ్రిటిష్ వాళ్ళకి చాలా మండింది. వాడు బ్రిటిష్ రాజ్యం మీద మాత్రమే కాదు, క్రిస్టియన్ మతాన్ని కూడా అటాక్ చేస్తున్నాడు. వీడికి బుద్ధి చెప్పాలి అని 2 ఆఫీసర్లు పంపించారు. ఈ కమిషనర్ ఏ ఫోర్బ్స్ మరియు డిప్యూటీ కమిషనర్ హెచ్సి స్ట్రాటిఫైడ్, వీళ్ళిద్దరూ కూడా ముండా తెగవారంతా కూడా డొంబారి హిల్స్ మీద చేరి ఉత్సవం చేసుకుంటున్నారని చెప్పి వార్త వచ్చింది. సో అక్కడే ఈ స్వపరిపాలన అనే మూవ్మెంట్ ని తొక్కేసి వీళ్ళకి బుద్ధి చెప్పాలని నిర్ణయించారు. దానికోసం 2 కంపెనీల ఆర్మీని తీసుకెళ్లి జలియన్ వాలా బాగ్ కంటే 20 సంవత్సరాల ముందే ఓచకోత కోశారు. చిన్న పెద్ద ముసలి ముతక తేడా లేకుండా 400 మందిని పిట్టలను కాల్చినట్టు కాల్చి చంపేసి ఆ డొంబారి హిల్ ని శవాల దెబ్బ చేశారు. అప్పుడే చనిపోయిన ఒక చిన్న రక్తంతో బిర్సా ముండాని పట్టించిన వారికి 500 రూపాయలు బహుమతి అని కాగితం మీద రాసి ఆ శవానికి కాగితాన్ని అంటించారు. బిర్సా అది చూసి తట్టుకోలేకపోయాడు. గుండె తరుక్కుపోయింది. అప్పటి వరకు తన ముందు ఆడుకున్న పిల్లలంతా రక్తం ముద్దలై పడున్నారు. ఇంకా కోపంతో సుమారు 6000 మందిని సైన్యం తయారు చేసి బ్రిటిష్ వాళ్ళ స్థావరాలు ఎక్కడుంటే అక్కడ గెరిల్లా వార్ అటాక్స్ చేశాడు. వెంటనే సుమారు 40 అటాకులు చేసి 100 బిల్డింగులు తగలబెట్టాడు. చాలా మంది పోలీసులను తగలబెట్టి చంపేశారు. వణికే చలికాలంలో కూడా బ్రిటిష్ వాళ్ళకి చెమట్లు పట్టేలా చేశారు. ఎవడో వీడు మన వాళ్ళే చంపుతున్నారని వాళ్ళు కూడా కౌంటర్ అటాక్ చేశారు. ఎప్పుడు మనల్ని ముంచేవాడు మన పక్కనే ఉంటాడు అంటారు కదా, బ్రిటిష్ వాళ్ళు చేసింది కూడా అదే. భగవాన్ బిర్సా అని బిర్సా ముండా చుట్టూ తిరిగే వాడిని వాడుకొని పట్టుకున్నారు. మార్చి 3, 1900 సంవత్సరంలో చక్రధర్పూర్ కి దగ్గరలో ఉన్న చరణ్ కోపై ఫారెస్ట్ లో బిర్సా ముండా పడుకుంటే ఆ టైంలో పట్టించాడు వాళ్ళ ఫ్రెండ్. ఇంకా బిర్సా ముండాను పట్టుకుని జైల్లో వేసి లైఫ్ టైం చచ్చే వరకు జైల్లోనే ఉండాలని శిక్ష వేశారు. పేరుకి జైలు శిక్ష కానీ హింసించి విషం పెట్టి చంపారు. బయటికి మాత్రం డయేరియా వచ్చి హెల్త్ ప్రాబ్లంతో చనిపోయారని చెప్పారు. ట్రైబ్స్ ఎప్పుడు దహనం చేయరు, పాతి పెడతారు. అదే వాళ్ళ జనానికి ఈ శవాన్ని అప్పచెప్పారనుకోండి, విషం పెట్టి చంపారని తెలిసిపోద్ది కదా, సో తగలబెట్టేశారనమాట ఆధారాలు దొరకకుండా. బ్రిటిష్ వాళ్ళు ఆయన చంపగలిగారు కానీ ఆయన ఐడియాలజీని చంపలేకపోయారు. ఆ తర్వాత ఆయన స్ఫూర్తితో ఎన్నో ఉద్యమాలు వచ్చాయి. చచ్చినట్టు యాక్ట్స్ తీసుకొచ్చారు ట్రైబల్స్ కి అనుకూలంగా ఉండేలా. 25 ఏళ్ల వయసులోనే ప్రాణత్యాగం చేసిన అటువంటి వీరుణ్ణి గౌరవిస్తూ పార్లమెంట్ లో ఉన్న ఏకైక ట్రైబల్ హీరో బిర్సా ముండా. ఈవెన్ మన ఇండియన్ ఆర్మీలో బీహార్ రెజిమెంట్ వాళ్ళ యుద్ధ నినాదం వార్ క్రై జై బజరంగబలి బిర్సా ముండాకి జై. దీని మీద మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్ లో పెట్టండి. కంటెంట్ నచ్చితే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, మన ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. లోకా సమస్త సుఖినో భవంతు.